ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ వర్షాకాలంలో దొరికే నాటు పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల దీనిలో ఉండే జిగురు పదార్థం వల్ల మన పొట్టంతా క్లీన్ అవుతుంది. రేటు ఎక్కువైనా సరే ఒకసారైనా కొనుక్కొని తినండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని మసాలా కోసం దానిలో చెక్క, లవంగాలు, కొద్దిగా కసూరి మేతి, జీలకర్ర హాఫ్ స్పూన్, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా బియ్యము 1 స్పూన్ దాకా. తర్వాత దీంట్లో కొద్దిగా గసాలు వేసుకొని 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మిక్సీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఇవి బాగా పట్టుకోవాలి. ఇలా మగ్గే దాంట్లో ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా మగ్గిపోయే వరకు ఉల్లిపాయలు మగ్గించాలి. ఇలా మగ్గే దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ నేను కాడలతో సహా వేసుకున్నా. చాలామంది కాడలు పడేస్తూ ఉంటారు. కాడలు కూడా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయేలాగా పెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గినాయి. తర్వాత దీంట్లో మీరు తినే ఘాటును బట్టి కారం వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకొని కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇదైతే బాగా ఉడికిపోయింది. దీనిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. తర్వాత ఇలా దగ్గర పడ్డాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా అదిరిపోయే రుచితో ఉంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.